మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ప్రభు వల్ల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. పరలోక రాజ్యము తమ దివిటులు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటులు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటులతో కూడా సిద్ధెల నూనె తీసుకొని పోయిరి. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. వినండి, ఇది ఒక అద్భుతమైన మాటలు. ఏంటయ్యా దీని అర్థాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన బోల్డ్ అన్ని ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానంలో కూడా ఇదొక ఉపమానం చెప్పారు. ఏమిటి ఆ ఉపమానం అంటే, పరలోక రాజ్యము 10 మంది కన్యకలకు పోల్చబడి ఉంది. ఆ దినాల్లో ఈ 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి లేని వారంటే 5 బుద్ధి కలిగిన కన్యకులు అని మనం చూస్తాం. అయితే బాగా వినాలి, పరలోక రాజ్యానికి చేరాలి అంటే పరలోక రాజ్యంలో ఎవరున్నారు? మనం ఆరాధిస్తున్న పెండ్లి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పరలోకములో ఉన్నాడు. మరలా ఈ లోకానికి దిగి రాబోతున్నాడు. మరలా 2వ రాకల్లో వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు ఈ లోకానికి అంటే, పెండ్లి కుమారుని వలె వస్తున్నాడు. ఎలా చెప్పండి? ఎలా వస్తున్నాడు? పెండ్లి కుమారుని వలె వస్తున్నారు. అయితే పెండ్లి కుమారుడు పరలోకములో ఉన్నాడు కదా, మరి ఆయన ఈ లోకానికి దిగి వచ్చేటప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన్ని మనం కలుసుకోవాలి. ఒక రోజు, ఈరోజు కాకపోయినా, ఈ సంవత్సరం కాకపోయినా, ఇంకా 5 ఏళ్ళు కాకపోయినా, ఇంకా 10 ఏళ్ళు కాకపోయినా, ఏదో ఒక రోజు యేసయ్యను కలుసుకోవాలి అంటే ఏదేదో ఉట్టుగా కలుసుకుంటే సరిపోతుందా? సరిపోదు. అయితే ఆయన్ని కలుసుకోవాలి అంటే మనతో 2 ఉండాలి. ఒకటి దివిటులు పట్టుకోవాలి, 2వది నూనె పట్టుకోవాలి. చెప్పండి, ఏమేమి ఉండాలి మన చేతిలో? 1 దివిటీలు, 2 నూనె. నూనె గురించి వచ్చే నెల చెప్తాను, ఈ నెల దివిటీల గురించి చెప్తాను. ఏంటి దివిటీలు? నేను ఈ అధ్యాయం చదివినప్పుడు దివిటీలు అంటే ఏమిటి అని నాకు ఆలోచన వస్తే, ఎందుకు దివిటీలు పట్టుకోవాలి? అసలు దివిటీలు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను పెండ్లి కుమారుని వలె వస్తాను. ఎట్లా వస్తావు ప్రభా అంటే, నేను దొంగ వలె వస్తాను అంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ సమయానికి వస్తాడో తెలీదు, ఏ గంటకు వస్తాడో తెలీదు, ఏ రోజు వస్తాడో తెలీదు. అయితే ఒకవేళ మధ్యరాత్రి వచ్చాడు అనుకోండి, మధ్యరాత్రి వేళ ఏముంటుంది? చీకటి ఉంటుందా, వెలుతురు ఉంటుందా? చీకటి ఉంటుంది. మరి చీకట్లో దేవుణ్ణి, ఆ పెండ్లి కుమారుని ఎట్లా ఎదుర్కొంటాం? చీకట్లో దేవుడు వస్తే మనం ఎలా ఎదుర్కొంటాం? చీకట్లో ఎవరైనా కనుక్కుంటారా? ఒక వ్యక్తిని కనబడాలంటే వెలుగులో చూస్తేనే ఆ వ్యక్తి కనబడతాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడుగా ఆయన రాత్రే వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏమిటి? కానీ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ మనం ఏమి చేయాలంటే, రాత్రి వచ్చినా పగలొచ్చినా దివిటీలు పట్టుకొని రెడీగా ఉండాలి. నాకు అనిపించింది, ఏంటయ్యా ఈ దివిటీలు అంటే హాట్ దివిటీలా అనిపించింది. ఒక 5 రకాల దివిటీలు చూపించాడు. ఈ 5 రకాలు ఈరోజు చెప్పను, ఒక్కొక్క వారం ఒక్కొక్క దివిటి గురించి చెప్పుకుందాం. గట్టిగా వెళ్ళి చెప్పండి. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే కూడా, దేవుని మనం కలుసుకోవాలి అంటే కూడా, ఈ దివిటీలు లేకుండా దేవుని మనం చేరుకోలేం. ఈ దివిటీలు లేకుండా దేవుని మనం కలుసుకోలేం. మరి ఏంటి ఆ దివిటి అని మనం ఆలోచన చేస్తేనండి, ప్రతి ఒక్కరూ ఈరోజు మనం అందరం పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు,
పెళ్లి కుమార్తె వలె మనం దివిటీలు పట్టుకొని సిద్ధంగా మనం ఉండాలి. హల్లెలూయా. దివిటీలు పట్టుకొని రెడీగా ఉండాలి. ఏమండి, పెళ్లి కుమారుడు ఎప్పుడొచ్చినా సరే మనము వెళ్ళిపోతాం దివిటీలు పట్టుకొని. ఏ వ్యక్తులనైతే దేవుడు దివిటీలు చూస్తాడో ఆ దివిటీలు పట్టుకున్న వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది తప్ప, ఒకవేళ ఆ దివిటి నీ చేతిలో లేదు అంటే నీకు పరలోక రాజ్యంలో ప్రతిఫలము లేదు, పరలోక రాజ్యంలో స్థానమే లేదు. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరలేడు. మరి ఏం చేయాలి ప్రభా నీ రాజ్యంలో చేరాలి అంటే నీవు డ్యూటీలు పట్టుకోవాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి. అందుకే ఈ పరలోక రాజ్యంలో చేరాలి, యేసయ్యను మనం ఎదుర్కోవాలంటే దివిటీలు పట్టుకుందుముగాక. ఏంటి ఆ దివిటి? మరి ఎలాంటి దివిటీలు పట్టుకోవాలి? ఎలాంటి దివిటీలు పట్టుకుంటే మనం దేవుని ఎదుర్కొంటాం, అప్పుడైనా మనల్ని స్వీకరిస్తాడో మొదటి రకమైన దివిటి ఈ పూట మనం ధ్యానం చేద్దాం. చదవండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. 3వ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. చాలు, అందరు తలలెత్తండి. ఒకసారి గట్టిగా మీరు 2 చేతులు పైకెత్త హల్లెలూయా అనండి. వినండి, ఇక్కడ బూరల గురించి రాయబడి ఉంది. దేని గురించి? బూర. ఏంటి బూర? ఎలాంటి బూర అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చే ముందు 7 బూరలు ఊతారంట. 7 రకాలు. ఒక బూర ఊదినప్పుడు కొన్ని కార్యాలు భూమి మీద సూచనలు జరుగుతాయి. 2వ బూర ఊదినప్పుడు ఇంకో కొన్ని సూచనలు ఈ భూమి మీద జరుగుతాయి. అయితే ఇక్కడ 3వ బూర ఊదినప్పుడంట దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం ఈ భూమి మీద పడుతుంది. ఒకళ్ళు ఇప్పుడు పడకపోవచ్చు, ఇప్పుడు వడగండ్లు పడుతుంటే చూస్తున్నాం, వర్షాలు పడుతుంటే చూస్తున్నాం. ఆ మధ్య ఒక దేశంలో ఆకాశం నుంచి కప్పలు పడుతున్నాయి. వర్షంలో ఏం పడుతున్నాయి? కప్పలు. ఇంకా కొన్ని దేశాల్లో ఏం పడుతుందో తెలుసు, ఆకాశం నుంచి పాములు, ఇంకొన్ని దేశాల్లో పురుగులు. ఇట్లా రకరకాలుగా ఆకాశం నుంచి ఎన్నో మనకు సూచనలు కనబడుతున్నాయి. కానీ 3వ బూర ఊదినప్పుడంట ఈ కప్పలు కాదు, ఇది పాములు కాదు పడేది, ఏకంగా దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం పడుతుంది. 3వ భాగం అంతా నాశనం అయిపోతుంది. కానీ 3వ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది భూమి మీద అంటే జరిగేది ఇదే. మనం చచ్చినా చూస్తాము, చావకపోయినా ఈ అద్భుతాన్ని మనం చూస్తాం. 3వ బూర ఊదినప్పుడు ఒక దూత బూర పట్టుకొని ఓ అని ఊపుతుందంట. ఎప్పుడైతే ఆ 3వ బూర ఊపుతుందో వెంటనే ఆకాశం నుంచి మండుచున్న అదే దివిటి వల్ల మండుచున్న నక్షత్రము పడుతుంది. నాకు ఈ మాట చదివినప్పుడు మండుచున్న దివిటి వలె ఆ నక్షత్రమా, ఏంటి నక్షత్రం, దేనికి పోల్చబడింది నక్షత్రాన్ని అని నాకు అనిపించినప్పుడు చదవండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అంటే దివిటి వల్ల మండుచున్న నక్షత్రం అంటే ఎవరు? వినండి, దివిటి వల్ల మండుచున్న నక్షత్రం అంటే ఎవరికి పోల్చబడింది? ఇప్పుడు బుద్ధిమంతులకు పోల్చబడి ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాను? 3వ బూర ఊదినప్పుడు ఆకాశం నుంచి ఏం రాలుతుందంట? దివిటి వలె మండుచున్న నక్షత్రం పడుతుందని విన్నాం. అది ఒకరోజు జరుగుతుంది. కానీ ఇప్పుడు నక్షత్రం దేనికి పోల్చబడి ఉంది? బుద్ధిమంతులకు పోల్చబడి ఉంది. ఎవరికి? బుద్ధిమంతులకు పోల్చబడి ఉంది. ఈ బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట. ప్రకాశించడమే కాదు, నీతి మార్గములను అనుసరించుచు ఏమండి ఎవరు అనేకులను ప్రభు వైపు తిప్పుతారో, ఎందరైతే దేవుని రాజ్యం కొరకు తిప్పుతారో, ఎందరైతే పరలోక రాజ్యం వైపు మనుషులను తిప్పుతారో వాళ్ళందరూ ఇప్పుడు ఏమిటికి పోల్చబడి ఉంది?
నక్షత్రాలకు పోల్చబడింది. అంటే నేను అంటాను, ఎలాంటి దివిటీలు పట్టుకోవాలి? ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు 10 మంది కన్యకులు ఏం పట్టుకొని ఉన్నారు? దివిటీలు పట్టుకొని ఉన్నారు. ఏమని వినపడింది తెలుసా? ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరందరూ కూడా త్వరగా రెడీ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే, అది చెప్పి వెళ్ళిపోయారు. ఎప్పుడు వస్తాడు, ఏ గంటకు వస్తాడు, ఏ దినం వస్తాడో ఆ స్వరము చెప్పలే. ఈ 10 మంది కన్యకలు ఎట్లున్నారంటే, ఈ 10 మంది డ్యూటీలు పట్టుకున్నారు. కానీ 10 మంది కన్యకలు కూడా ఎట్లున్నారంటే 5 బుద్ధి లేని వారంట, 5 బుద్ధి కలిగిన వారంట. ఈ 5 బుద్ధి లేని వాళ్ళకి ఈ చేతులు ఏముంది? డ్యూటీలు ఉన్నాయి లేదా? బుద్ధి కలిగిన వారి చేతులు ఏమున్నాయి? ఉన్నాయి లేదా? బుద్ధి లేని వాళ్ళ చేతులు ఏముంది? డ్యూటీలు ఉన్నాయి. బుద్ధి కలిగిన కన్యకలకి చేతులు ఏమున్నాయి? ఉన్నాయి. డ్యూటీలు అయితే ఉన్నాయి. 10 మంది చేతులు ఏమున్నాయి? డ్యూటీలు ఉన్నాయి. అయితే మన చేతిలో మొత్తానికి ఏ డ్యూటీ ఉండాలి? ఏముండాలి? డ్యూటీలు ఉండాలి. ఎలాంటి డ్యూటీలు ఉండాలంటే, డ్యూటీలు దేనికి పోల్చబడింది అంటే బుద్ధిమంతులకు పోల్చబడింది. ఈ బుద్ధిమంతులు ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో, ఎవరైతే దేవుని నీతి మార్గం నడిపిస్తారో, ఎందరినైతే పరిశుద్ధంగా నడిపిస్తారో, వీళ్ళందరూ దేనికి పోల్చబడింది? వీళ్ళందరినీ బుద్ధిమంతుల నక్షత్రానికి పోల్చబడింది. హల్లెలూయా. మరి అయితే ఇప్పుడు ఎలాంటి డ్యూటీ మనం పట్టుకోవాలంటే, బుద్ధి అనే డ్యూటీలను పట్టుకొనుడి. అంటే ఇప్పుడు బుద్ధి కూడా ఒక డ్యూటీతో సమానం. ఎలాంటి బుద్ధులు ఉన్నాయంటే, బైబిల్లో రకరకాల బుద్ధులు రాయబడ్డాయి. చాలామంది బుద్ధులు ఎట్లయిపోతున్నాయి తెలుసా? చదవండి, యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. చాలు. కొంతమంది బుద్ధి ఎట్లుంటుందంటే చంచలమైన బుద్ధి అనండి. ఏ బుద్ధి ఉంటుంది కొంతమందికి? చంచలమైన. ఏంటి చంచలమైన బుద్ధి అంటే? ఒకటి అనుకుంటారు, ఇంకోటి చేస్తారు. ఒకటి ఊహించుకుంటారు, ఇంకోటి మాట్లాడతారు. ఒకటి చెప్తారు, ఇంకో రకం వెళ్తారు. ఒకటి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, ఇంకో దగ్గరికి. దీన్ని ఏమంటారంటే చంచలమైన బుద్ధి. కొంతమంది మీరు బాగా చూడండి, వారిని చంచలమైన బుద్ధితో కలిగి జీవిస్తుంటారు. చంచలమైన బుద్ధి ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి ఏ బుద్ధులు ఉంటాయంటే, ఏమండి, కుక్క బుద్ధి ఉంటుంది. కొంతమంది కుక్క బుద్ధి, అది ఎప్పుడు అరుస్తుందో తెలియదు, ఎప్పుడు మరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఊకుంటుందో తెలియదు. కొంతమంది కుక్క బుద్ధి. ఇంకొంతమందికి చెప్పండి, ఇంకా రకరకాల బుద్ధులు ఉన్నాయి కదా. ఏ బుద్ధులు? పనికిరాని బుద్ధులు. ఇంకొంతమందికి అప్పుడప్పుడే ఇంకా అదే ఉద్రేకత చూపుతుంటారు చూడు, అదొక రకమైన బుద్ధి. కుమారుడు దగ్గరికి వెళదామని డ్యూటీలు పట్టుకున్నారు, కానీ 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు మాత్రం పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా డ్యూటీలు పట్టుకొని ఉన్నారు. కానీ వారు ఎట్లాంటి వాళ్ళు? బుద్ధి లేని వారు. ఎట్లాంటి వాళ్ళంట? మరి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి కలిగిన వారికి తేడా ఉందా లేదా? ఆకాశానికి భూమికి తేడా ఉందా లేదా? ప్రతి ఒక్క వ్యక్తికి బుద్ధి అవసరం. కొందరికి ఇంకా రకమైన బుద్ధులు ఎట్లుంటాయంటే వంకర బుద్ధులు ఉంటాయి. కొంతమంది మాట్లాడితే ఎట్లుంటాయంటే ఇంకా వంకర బుద్ధులే. అన్నం తిన్నావా అంటే పెడితేవే అంటారు. ఇప్పుడు అడిగిన మాట ఏమిటి? అన్నం తిన్నావా అంటే ఏమనాలి? తిన్నాను అనాలి. ఇది మంచి బుద్ధి. అన్నం తిన్నావా అంటే తింటే పెడితేవే అంటుంటారు. ఇంకొంతమంది ఏమన్నా బాగుండవా అంటే ఏమంటుంటారు? బాగుండం. కానీ ఏమో చూడు, కొంతమంది బుద్ధులు ఎట్లుంటాయి, వంకర బుద్ధులు. ఏం మాట్లాడతారు వారికే తెలీదు. ఏ తప్పుడు మార్కులు నడిచినా కూడా ఏం చేయాలి? ఆ వ్యక్తిని బల మంచోడన్నా అనాలి. అట్లయితే అప్పుడు ఎక్కడికి వస్తాడు? చూడండి, కొంతమందికి వంకర బుద్ధులు. నేను అంటాను చూడండి, కఠినమైన బోధ నిన్ను బాగు చేస్తుంది. అందుకే కఠినమైన బోధ అవసరం. అందుకని కల్పన కథలు చెప్పడం ఎంతసేపు అండి? దేవుని బిడ్డలు ఈరోజు కొందరికి వంకర బుద్ధులు ఉంటాయి, కొంతమందికి చంచలమైన బుద్ధులు ఉంటాయి, ఇంకొంతమందికి రకరకాల బుద్ధులు ఉంటాయి. కానీ ఈ బుద్ధులు కలిగి మనము డ్యూటీలు పట్టుకొని ఉంటే దేవుని ఎదుర్కోలేమండి. మరి దేవుని ఎదుర్కోవాలంటే ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలంటే,
మంచి బుద్ధి కలిగి ఉందుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి? మంచి బుద్ధి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. ఏం చెప్పాలంటే సంఘానికి ఎట్టెట్లు చెప్పాలి? బుద్ధి సమయమందు అసమయమందు ఏం చేయాలి? ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఏం చేయాలి? సంఘానికి ఉపదేశించాలంట, ఖండించాలంట, గద్దించాలంట. 4వది అంటే ఇన్ని రకాలుగా చెప్తేనే అది బోధ అవుతుంది, అంతే కదా. కానీ ఈరోజు అట్లాంటి బోధకు ఇష్టపడరు కొంతమంది. కఠినంగా చెప్పేదానికి ఒకప్పుడు యేసుప్రభుని ఎంతోమంది వెంబడించారు, వేల మంది వెంబడించారు, లక్షల మంది వెంబడించారు, 100 మంది యేసుని వెంబడించారు. ఎప్పుడైతే యేసుప్రభు కఠినంగా వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడో, కఠినంగా చెప్పినప్పుడు ఏమనిపించింది వారికి? ఈయనేమి ఇంత కఠినంగా మాట్లాడతాడు, ఈయనేమి ఇంత కఠినంగా చెప్తాడని చెప్పి యేసుప్రభుని వదిలిపెట్టి అందరు దూరమై వెళ్ళిపోయారు. ఆఖరి శిష్యులు ఉన్నారు. శిష్యులు కూడా అంటారు, ఇదిగో శిష్యులారా, నేను ఇంత కఠినంగా చెప్తున్నాను కదా, మీరు అనుకుంటున్నారు కదా, మరి మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, జీవం కలిగిన దేవుని నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వదిలిపెట్టమయ్యా? నీ దగ్గరే ఉంటామన్నారు. నేను అంటాను, ఈరోజు సంఘానికి కఠినమైన బోధ అవసరం, గద్దింపు అవసరం. గద్దింపుకు లోబడిన వాడు జీవ మార్గంలో నడుస్తాడు, పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. కాలుకు ముళ్ళు ఇరిగింది అనుకోండి, కాలుకు ముళ్ళు ఇరిగి కాలంతా చీమైపోయి ఇంకా కాలు ఇంత వాపు వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఆ వ్యక్తిని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఇదిగో నొప్పి లేకుండా ముళ్ళిది అంటామా? నొప్పి లేకుండా ముళ్ళిది అంటామా? ఆ డాక్టర్ పట్టుకొని కాలు పట్టుకో, పట్టుకో, 2-3 పట్టుకో. ఎందుకు అంటే ఒక లోపల నీ గాయానికి కలిగిన ఆ ముళ్ళుని బయటకు తీయాలంటే నొప్పి అవుతుంటుంది. మరి కొంతమంది అట్లా కాదు, నొప్పి లేకుండా ముళ్ళు తీయాలన్నట్టు జీవిస్తుంటారు. అప్పుడు ఆర్డర్ ఏం చేస్తుంటాడు? ఆపరేషన్ చేసి తీస్తాడు, కోశాన్ని తీస్తాడు, ఎట్లాగైనా తీస్తాడు. మొత్తానికి నొప్పి లేకుండా ముళ్ళు బయటికి రాలేదు. మన హృదయాలు కూడా అంతే. ఈ కఠినమైన బోధ, కఠినమైన ఆ వాక్యం, కఠినమైన గద్దింపు నీ జీవితాన్ని బాగు చేయడానికే కానీ నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదండి. కానీ దేవుని బిడ్డలు నేను అంటాను, బుద్ధి అనే డ్యూటీ పట్టుకొని ఉన్నావా? బుద్ధి కలిగిన వాళ్ళైతే డ్యూటీలు పట్టుకొని బుద్ధి కలిగి రెడీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు రాత్రి వస్తాడో, పగలు వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, ఉదయం వస్తాడో, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు కదా. మేమైతే డ్యూటీలు పట్టుకొని డ్యూటీల్లో సిద్ధంగా నూనె కూడా తీసుకొని వెళ్ళాలని బుద్ధి కలిగిన వారు రెడీగా ఉన్నారు. మరి బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి చూడండి. డ్యూటీలు పట్టుకున్నారు కానీ బుద్ధి లేని డ్యూటీ అది. బుద్ధి ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? ఈ డ్యూటీలు ఎంతసేపు ఉంటాయి? నూనె ఉన్నంత వరకే డ్యూటీలు ప్రకాశిస్తాయి, మండుతున్నాయి. మరి నూనె లేదా దాంట్లో అయిపోయింది అనుకో, అప్పుడు అది మండుతుందా? మరి మండినప్పుడు నువ్వు ఆ యేసుని ఎదుర్కొంటావా? పెండ్లి కుమార్ దగ్గరికి ఎదుర్కొంటావా? నూనె తీసుకోకుండా వెళ్ళిపోయారంట. అదే బుద్ధి లేని తత్వం అంటాను. బుద్ధి అనే డ్యూటీ మనం అందరం పట్టుకొని దేవుని ఎదుర్కోవడానికి రెడీగా ఉందముగాక. బుద్ధులు ఉన్నాయి కానీ ఎట్లాంటి బుద్ధులు ఉన్నాయి? వంకర బుద్ధులు, కుక్కు బుద్ధులు, చంచలమైన బుద్ధులు, స్థిరము లేని బుద్ధులు కలిగి ఉన్నారు. ఈ బుద్ధులు మనకు ఉండకూడదండి. ఇలాంటి బుద్ధులు కలిగి ఉంటే దేవుని ఎదుర్కోలేము. ఇలాంటి బుద్ధులు కలిగి ఉంటే యేసయ్యను మనం చేర్చుకోలేము. మనకి ఎలాంటి బుద్ధి ఉండాలి తెలుసా? మంచి బుద్ధి కలిగి ఉందముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచి బుద్ధి ఏంటి? మంచి బుద్ధి ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఈ బుద్ధి ఏం చేస్తుందో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం. అందరు చదవండి మాటనందరూ. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.
పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. హల్లెలూయా. చాలు అందరూ తలెత్తి నన్ను చూడండి. ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఈ బుద్ధి ఏం చేస్తుంది అంటే, ఒకటి, మంచి బుద్ధి కలిగిన వాళ్ళైతే, బాగా వినాలమ్మా, మంచి బుద్ధి కలిగిన వాళ్ళైతే దేవుణ్ణి మర్చిపోరు. మంచి బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి మరవనీయదండి ఆ బుద్ధి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమని రాయబడి ఉందంటే, వీళ్ళు ఒకప్పుడు ఆకలితో, కష్టాలతో, కన్నీళ్లతో, వ్యసనాలతో, ఏమండి, బానిస బంధకాల్లో చిక్కుకొని ఉన్నప్పుడు, దేవా మమ్మల్ని కాపాడు, దేవా మమ్మల్ని విడిపించు, మాకు స్వేచ్ఛని, మాకు ఆరోగ్యలివు, ఆయుష్నివు అడిగి ఎంతో ప్రార్థన చేశారు కన్నీళ్లతో. దేవుడు కనికరించి కాపాడి వాళ్ళ ప్రార్థన ఆలకించి ఐగుప్తు దేశంలో బానిసకు బ్రతుకుతున్న వారిని విడిపించి ఎక్కడికి తీసుకొచ్చారు? పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు తీసుకొద్దామని ఐగుప్తు దేశం నుంచి విడిపించుకుంటూ తీసుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళ బుద్ధి ఎట్లాంటిది? వీళ్ళ బుద్ధులు ఎలాంటివి? దేవుడు మేలు చేసినప్పుడేమో దేవుడు ఉన్నాడని పొగిడారు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడేమో పాటలు పాడారు లేరా? అంటే ఎర్ర సముద్రం దాటుకోకముందు ఒక బుద్ధి, దాటిన తర్వాత ఇంకొక బుద్ధి. దాటుకోకముందు వీళ్ళ బుద్ధి ఎట్లాంటిది? కృతజ్ఞత కలిగిన బుద్ధి, భయముతో కూడుకున్న బుద్ధి. ఏమండి, దేవా ఎట్లా, మా పరిస్థితి ఏమిటి, ఎర్ర సముద్రం కాడు మేము చిక్కుకున్నామే అని మోషకు మొర్రపెట్టారు, దేవునికి ప్రార్థించారు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రం నుంచి దాటించి బయటికి తీసుకొని వెళ్ళిన తర్వాత సంతోషములో ఇంకా అబ్బో పాటలు పాడుతున్నారు, పాటలు పాడి గంతులు వేస్తూ పాటలు పాడారు. అప్పుడున్న బుద్ధి ఎప్పుడు బయటపడింది తెలుసా? బుద్ధి నీళ్ళు కాడ బయటపడింది. ఆ బుద్ధి ఎక్కడ బయటపడింది తెలుసా? ఆహారం లేనప్పుడు బయటపడింది ఆ బుద్ధి. వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అని ఎప్పుడు బయటపడింది తెలుసా? కుక్క బుద్ధి అని ఎప్పుడు బయటపడింది తెలుసా? చంచలమైన బుద్ధి అని ఎప్పుడు బయటపడింది తెలుసా? నీళ్ళు దగ్గర, ఆహారం దగ్గరే. అరే, ఒకప్పుడు దేవుడు నీకు అద్భుతాలు చేసి, అబ్బో దేవుడు ఉన్నాడని మహోన్నతుడిని పొగిడారే, దేవుడు గొప్ప కార్యాలు చేశాడని పొగిడారే, దేవుడు ఉన్నాడని చెప్పారే, మరి ఇప్పుడు దేవుడు లేడని ఎలా అంటున్నారు? అయితే వాళ్ళ బుద్ధి ఆ నీళ్లు దప్పుకున్నారండి. మారాని కనబడింది అక్కడ. ఆ నీళ్లు తాగితే మారంత చేదు, ఇంకా ఫూ 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 అని ఉంచారు. చేదైన నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఎవరు తాగలేరు కదా. వాళ్ళు వచ్చారు, మోషేతో అన్నారు, మోషే మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చింది. ఐగుప్తు దేశంలో ఏదో వాడు వెట్టి జాగ్రత్త పెడుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, వాని కింద ఎట్లా బతుకుతుంటిమి, అక్కడే చేస్తుంటిమి. నీ మాటిని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావే, ఇప్పుడు మాకు నీళ్ళేమిటి, ఈ ఆహారం లేదే అని అంటున్నారండి. బుద్ధి లేని అవివేక జనం, బుద్ధి లేని జనం. దేవుడు ఈ మోషే దేవునికి ప్రార్థించాడు, దేవా వీరికి నీళ్ళు లేవంట. అప్పుడు మళ్ళా దేవుడు అంటాడు, మోషే ఒక చెట్టు చూడు, ఆ చెట్టు ఇరిసి దాంట్లో వేయమన్నాడు. చేదుగా ఉన్న పుల్లను తీసి దాంట్లోకి వేసే చేదైన నీళ్ళు ఎట్లా మారాయి? మధురముగా మార్చబడింది. మళ్ళా మధురమైన నీళ్లు తాగి మళ్ళీ ఏమంటున్నారు? దేవుడు ఉన్నాడు. నీళ్ళు లేనప్పుడు, మరి నీళ్ళతో కడుపు నిండినప్పుడు, సరే ఆ బుద్ధి అక్కడికైనా ఉండాలి కదా శాశ్వతంగా. మరి సరేలే, అప్పటి వరకు పాట పాడారు, మరి అక్కడికి వెళ్ళారు, ముందుకు వెళ్ళారు. మరి మాంసం కావాలన్నారు. ఏం కావాలన్నారు? మాంసం. మోసే మాంసం కావాలి. ఏమన్నా ఎనుమలు దున్నుపోతులు ఏమన్నా పెంచాడా? దున్నుపోతులు అయ్యా, ఇంకా ఏమి తింటాము? ఆవులు, ఇంకా చెప్పండి, ఎద్దులు, పందులు, కుక్కలు నోటి తింటారులేండి. అట్లా వాళ్ళు ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా? చూడండి, ఏ దున్నుపోతులు, ఎనుములు, ఇవన్నీ తింటుంటారు. మాంసం లేదు. ఇంక తిని కాకరకాయలు, చిక్కుడుకాయలు తిని ఎన్ని దినాలు తింటారు? తిని బేజారు వచ్చి, యాసరికి వచ్చి, మోసే మాకు మాంసం కాలం. మోసే మాంసమా? ఈ అడవిలో మాంసం ఎక్కడ వస్తుంది?
అంటే ఇంక వీళ్ళు ఏం చేస్తారు, 10 మంది, వీళ్ళు లక్షల జనాలు. ఇంకేమో మోషే ఒక్కడే, మోషే అహరోను. ఏమన్నా ఎదురు మాట్లాడాడు, ఇంక అందరు 4 తన్ని ఇంక చంపేటట్లు ఉన్నారు. ఎట్లా చేయాలి ప్రభువా? మళ్ళా ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళకి మాంసం కావాలంట. మాంసం. దేవుడు ఒక నిబంధన పెట్టాడు, మోషే ఇదిగో ఈ ప్రజలకు నేను ఒక నిబంధన పెడతాను, ఆకాశం నుంచి నేను మాంసాన్ని, మన్నా తెల్లగా ఉంటుంది, అది తిన్నారు. దానికి ఏం చెప్పాడు తెలుసా? కకృతి పడే జనాలు, ఈరోజు ఉంటే మరి రేపు ఉంటుందో ఉండదు అని చెప్పి గంపలు 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 ఎత్తుకునేది. అవి పొద్దున్నే ఇంకా అప్పుడు తింటారు, పొద్దునే లోపల వాసన, స్మెల్, కంపు పులిసిపోతుంది. దేవుడు అన్నాడు, మోషే ఈ ప్రజలకు నేను ఆహారాన్ని కురిపిస్తాను, వారు అడిగినట్లుగా మాంసాన్ని కురిపిస్తాను. మాంసం అండి ఆకాశం నుంచి పడితే గంపలు 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 ఎత్తుకొని కడుపు నుండి తిన్నారు. పోనీ అప్పుడైనా బుద్ధి బాగుంది అంటే అప్పుడు కూడా బుద్ధి. మరి దీన్ని ఏం బుద్ధి అంటారు? చంచలమైన బుద్ధి. అంటే వీళ్ళు దేవుడు ఏదైనా కార్యాలు చేస్తే దేవుడు ఉన్నాడు అని పొగడతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు. ఏదైనా కొద్ది కష్టం వచ్చిందనుకోండి దేవుని మర్చిపోతారు. అంటే మంచి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు దేవుని ఎప్పటికి మర్చిపోరు. ఈరోజు చూడండి, చాలామంది మేలులు పొందుకున్నంత వరకు దేవుడు అంటారు. దేవుడు అదే వారి జీవితంలో మేలులు చేశాడనుకోండి, రోగాలు బాగు చేశాడనుకోండి, సమస్యలు తీర్చాడనుకోండి, వ్యాధుల నుంచి విడిపించాడనుకోండి, బాధలు లేకుండా దేవుడు సాయం చేశాడనుకోండి, ఇంక దేవుని మర్చిపోతారు. ఏంటమ్మా మందిరానికి రావట్లేదంటే, ఏడ సమయం ఉందయ్యా, పని కాదు ఇంట్లో అంటుంటారు. మాకు ఉద్యోగాలు డ్యూటీ నుంచి వదలలేదండి అంటారు. చూడండి, ఒకప్పుడు డ్యూటీలున్న, వ్యాపారులున్న, ఉద్యోగాలున్న, నీ కష్టాల్లో ఉన్నప్పుడు వారం వారం మందిరానికి వచ్చేదానివే కదా, రోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళకి కదా. మరి ఇప్పుడు మేలులకు ఎప్పుడైతే పొందుకున్నారో వెంటనే దేవుని మర్చిపోయి దేవుని సన్నిధానికి దూరం అయిపోయి బతుకుతున్నారండి. అంటే ఎవరికైతే చంచలమైన బుద్ధి ఉంటుందో, ఎవరికైతే వంకర బుద్ధి ఉంటుందో, ఎవరికైతే శ్రమ లేని బుద్ధి ఉంటుందో వాళ్ళు దేవుని ఎదుర్కోలేరు. మంచి బుద్ధి కలిగిన వాళ్ళైతే దేవుడు చేసిన మేలును మర్చిపోరు. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగనున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవద్దు అంటారు. ఈరోజు ఎంతమంది మర్చిపోతున్నారు? దేవుని మర్చిపోయారా? చాలామంది దేవుని మర్చిపోతారండి. మనుషులు మర్చిపోరు, డబ్బు మర్చిపోరు, బట్టలు వేసుకునేది మర్చిపోరు, తినే తిండి మర్చిపోరు, కట్టుకునే బట్ట మర్చిపోరు, ఉద్యోగాలు మర్చిపోరు, వ్యాపారాలు మర్చిపోరు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదైనా ఉన్నా అవి మర్చిపోరు. కానీ ఎవరు మర్చిపోతారు? నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతారు. నిన్ను పుట్టించిన దేవుని మర్చిపోతున్నావు. వీళ్ళని ఎవరంటారంటే బుద్ధి లేని జనము. ఏ జనం వీళ్ళు? చెప్పండి, ఏ జనం వీళ్ళు? బుద్ధి లేని జనం. దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళకి అంత ఏమి లేదు, బుద్ధి లేని వాళ్ళు. అందుకే కొన్నిసార్లు అంటుంటారు, ఈ బుద్ధి లేనుడు, ఈమె బుద్ధి లేదు, ఈమెకు బుద్ధి లేదు, ఈయనకు బుద్ధి లేదు అంటుంటారు. కారణం ఏమిటి? నిజమే, కొంతమంది దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతారండి. పశువుల్లాగా బ్రతుకుతారు. మనుషులందరూ బట్టలు వేసుకున్నారు కాబట్టి కాళ్ళు చేతులను మనిషి అంటారు, కానీ బుద్ధులు మాత్రము పశువుల బుద్ధులే. ఈరోజు గాడిదకి బుద్ధి ఉంది, ఏమండి, ఎద్దుకు బుద్ధి ఉంది. అందుకే బైబిల్ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంది? ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి. అంటే ఇవి జంతువులు కదా, మరి వాటికి వీటికి మనం తేడా కదా, వాటికంటే మనం శ్రేష్ఠులం కదా. ఎద్దు అనుకుంటుందంట దాని కాడి తెలుసుకుంటుంది, ఎందుకంటే బుద్ధి కలిగిన ఎద్దు అది. మాటలు రాకపోయినా పర్లేదు, మాటలు బయటికి మాట్లాడలేకున్న స్థితిలో ఉన్నప్పటికీ అది బుద్ధి కలిగిన ఎద్దండి. అది దాని పని ఏమిటంటే, నా యజమానుడు నా భుజం మీద ఏం మోపుతాడు? కాడి. ఈ కాడిని నేను మోయాలి కదా, ఈ కాడిని నేను మోసుకుంటూ పొలాన్ని దున్నాలి కదా, కాడిని మోయాలి కదా అని అది బుద్ధి కలిగి కాడిని మోసుకుంటుందండి దాని సమయం వచ్చినప్పుడల్లా. గాడిద కూడా ఉంది, గాడిద ఏం చేస్తుంది? గాడిద దాని పని ఏమిటి? తన సొంత వాని దొడ్డి. ఈరోజు సొంత వాని దొడ్డి తెలుసా మనకి? అమ్మా, సొంత వాని దొడ్డి తెలుసా?
అన్న నీకు సొంతవాని దొడ్డి తెలుసు. సొంతవాని దొడ్డి అంటే అర్థమేమి చెప్పండి, మాట చెప్పండి. సొంతవాని దొడ్డి అంటే సేవకుని సంఘము. సొంతవాని దొడ్డి అంటే సంఘము, సొంతోడంటే యజమానుడు. నిన్ను ఏ సేవకుడైతే నిన్ను కష్టాలు కన్నీళ్లతో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు వాక్యాన్ని బోధించాడు, నీ కొరకు కన్నీళ్లు కార్చాడు, నీకు వాక్యాన్ని బోధించి నువ్వు తాగుతూ తుడుతూ తురిగినప్పుడు, పాపములు పడిపోయినప్పుడు, దేవుడంటే లెక్కలేని స్థితిలో ఉన్నప్పుడు, బంధకాల్లో నువ్వు ఉన్నప్పుడు, లోకములు తిరిగినప్పుడు నీ దగ్గరికి ఆ సేవకుడు వచ్చాడు. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మలుచుకున్నాడు. రాతి లాంటి నిన్ను శిల్పు వలె ఆయన చెక్కాడు. నీ కొరకు కన్నీళ్లు గార్చి నిన్ను దేవుని మందిరానికి తీసుకొని వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని మందిరం దేవుని వైపు నేను తిరుపుతూ ఉంటే ఈరోజు కొంతమంది కనిన ఆ తల్లినే మర్చిపోయే దినాలండి ఇవి. నిన్ను పెంచిన సేవకుని మర్చిపోయే దినాలండి ఈరోజు. అందుకే నేను అంటాను, కొంతమందికి ఒకప్పుడు 100 గొర్రెలకు ఒక కాపరు ఉండేవాడంట. 100 గొర్రెలకి ఎంతమంది కాపరులు? ఒకడే. ఇప్పుడు ఎట్లయిపోయింది? ఒక గొర్రెకి 100 మంది కాపరులు. అర్థమైందా? బుద్ధి అని ఉండాలి కదా. నేను ఏ సంఘానికి వెళుతున్నాను, ఏ సంఘములో ఎదిగాను, ఏ సంఘములో నా సహవాసము, ఏ సేవకుడు నా తండ్రి, ఏ సేవకుడు నాకు బాప్తిసం ఇచ్చాడు, ఏ సేవకుడు నాకు వాక్యాన్ని బోధించాడు, ఏ సేవకుడు నేను చెడిపోయినప్పుడు బాగు చేశాడు, ఏ సేవకుడు నా ఇంటికి వచ్చాడు, ఏ సేవకుడు వచ్చి నా కొరకు కన్నీళ్లు గార్చాడు, ఎవరు నన్ను మంచి మార్గంలో నడిపించాడనే తెలివి ఉండాలా వద్దా? అనుకునే బుద్ధి ఉండాలా వద్దా? గాడిదలైతే ఈరోజు సంఘానికి రోజుకొక సేవకుని మారుస్తారు. కానీ బైబిల్లో ఉండే గాడిదే సొంత దొడ్డిని తెలుసుకుంటుందంట, సొంత వాని ఇల్లు తెలుసుకుంటుందంట. తెలుసుకొని లేదు ఆ ఇల్లు కాదు నా ఇల్లు. ఈరోజు కూడా మనం విశ్వాసాలు అనబడిన వాళ్ళు కూడా ఒక గాడిదలతో సమానం. సొంత వాని దడ్డి అంటే సంఘానికి సాదృశ్యం. ఈ విశ్వాసాలు అనబడిన గాడిదలకి ఏం తెలుసుకోవాలి? ఏ బుద్ధి ఉండాలి? పలానా సంఘం నాది, పలానా సేవకుడు నా తండ్రి, ఒకప్పుడు ఆయనే కదా నా కొరకు చెడిపోయి బతుకుతున్న నన్ను బాగు చేసింది, ఆయన ద్వారా కదా దేవుడు నాకు మేలు చేసింది, ఆయన ద్వారా కదా నాకు దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించదనే ఆలోచన బుద్ధి చేసే మనుషులు ఉన్నారు ఈరోజు. నువ్వు కాకుంటే ఇంకో సేవకుడు, ఈ సంఘం కాకుంటే ఇంకో సంఘం అనేవాళ్ళు ఉన్నారు లేదా? ఈ సంఘాలు తిరిగే వాళ్ళందరినీ ఏమంటారు? బుద్ధి లేని వాళ్ళు అంటారా, బుద్ధి కలిగిన వాళ్ళు అంటారా? కరెక్ట్ చెప్పండి. బుద్ధి లేని వాళ్ళు అయితే వారానికి ఒక సంఘం తిరుగుతారు. బుద్ధి లేని వాళ్ళు అయితే ఏమంటే ఈరోజు ఎట్లయిపోయినారంటే బట్టలు మార్చినట్లుగా మారుస్తున్నారు సేవకులని, బట్టలు మార్చినట్లు మారుస్తున్నారు సంఘాలని. బుద్ధి కలిగిన వాళ్ళైతే చక్కగా బాప్తిసం తీసుకునేది ఒక దగ్గర, కానుకలు ఇచ్చేది ఇంకొకరికి, సంఘానికి వెళ్ళేది ఇంకొకరి దగ్గర. ఇది ఎక్కడ నేర్పిన భక్తి? ఇది ఎవరు నేర్పిన బుద్ధి? దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒక దగ్గర వస్తారు, ఒక దగ్గర బాప్తిసం తీసుకుంటారు, ఇంకొకరు కానుకలు ఇస్తారు, ఇంకొకరు సంఘానికి వెళ్తారు. అదేంటంటే మందిరం అండి, చర్చ్ అండి, దేవుడు అండి అంటుంటారు. దేవుడు ఉన్నాడు కరెక్టే, ప్రతి సంఘంలో దేవుడు లేదన్నట్లే. మరి నీ క్రమం ఏది? గాడిదకి క్రమం ఉంది. ఎందుకంటే బుద్ధి కలిగిన గాడిద అది. ఆ గాడిదకి బుద్ధి ఉంది అంటే, అయ్యో ఈరోజు ఆదివారం, ఈరోజు నేను నా కుటుంబం సంఘానికి వెళ్ళాలి, ఎన్ని పనులున్నా వాటిని వదులుకొని, నాకు పనులు ముఖ్యం కాదు, ఆ రోజులు నేను పని చేసుకున్నాను, 7వ రోజున నేను మందిరానికి వెళ్ళాలని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మందిరానికి వచ్చేవాళ్ళని మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళు దివిటితో సమానం. హల్లెలూయా! మండుచున్న దివిటి కలిగిన నక్షత్రాలు. కానీ కొన్ని గుడ్డి నక్షత్రాలు ఉన్నాయి సంఘాల్లో. ఆదివారం అంటే తెలియదు, సోమవారం అంటే ఏదో, మంగళవారం అంటే ఏదో, బుధవారం అంటే తెలియదు కొంతమందికి. ఆదివారం కూడా కొంతమందికి పనులే. మీ కానుకలు మేము ఆశించలేదే, మీ డబ్బు మేము అడగలేదే, మీ ఆస్తులు మేము అడగలేదే, వారం వారం మందిరానికి రమ్మని అడుగుతున్నాం. ఇది ఎవరికి మేలు? మీకు మేలా, మాకు మేలా? వారం వారం క్రమంగా నేర్చుకునండి, భక్తి కలిగి ఉండండి అని చెప్పడం ఇది తప్ప. బుద్ధి నేర్పించడానికి వెళితే ఈరోజు బుద్ధిని కాదనుకొని వెళ్ళిపోయి గాడిదల్లాగా తయారవుతున్నారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు దివిటీలు పట్టుకొని దేవుని ఎదుర్కొంటారా?
మంచి బుద్ధి కలిగిన వాళ్ళైతే ఆ బుద్ధి అనే ఈ బుద్ధి రోజు రోజు మండుతుంది. రోజు రోజు మండాల ఈ బుద్ధి తెలివిలో. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడనే బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడు లేడు. అంటే బుద్ధి లేని వాళ్ళు ఏమనుకుంటారు? దేవుని మర్చిపోతారు, దేవుడు లేడనుకుంటారు. అమ్మల్లరా జాగ్రత్తగా వినండి. దేవుడు లేడను ఎందరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళతో సమానం. నువ్వు ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేశాడు. దేవుడు లేడని ఎలా అంటున్నావు నీ నోటితోనా? జాగ్రత్త. బుద్ధి కలిగిన వాళ్ళైతే దేవుడు ఉన్నాడు, దేవుని మర్చిపోరండి. దేవుడు చేసిన మేలులు మర్చిపోరండి. బుద్ధి కలిగిన వాళ్ళైతే దేవుడు చేసే ప్రతి ఒక్క మేలులన్నీ కూడా తలంచుకొని జీవితాంతం కృతజ్ఞత కలిగి జీవిస్తారు. బుద్ధి లేని వాళ్ళైతే ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోతారు, ఆయన సన్నిధిని మర్చిపోతారు, దేవుణ్ణి స్తుతించేది మర్చిపోతారు, ప్రార్థన చేసుకునేది మర్చిపోతారు, క్రమాన్ని మర్చిపోతారు, భయభక్తిని మర్చిపోతారు. అన్నీ వదిలి విడిచిపెట్టి దేనికి పనికి రాకుండా అయిపోతారు. వీళ్ళు ఎవరంటే బుద్ధి లేని జనము. చదవండి హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములు నిన్ను స్నేహించేవాడును నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి. చూడండి దేవుడు ఎంత బాధతో మాట్లాడుతున్నాడు. రే లేనప్పుడు దేవానికి అన్నం పెట్టా అడిగే కదా, అన్నం ఇచ్చాడు. నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చాడు. బట్టలు లేవంటే బట్టలు ఇచ్చాడు. నీకు ఈ భూమి మీద బ్రతకడానికి ఏది అవసరమో అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటంటే తిని గర్వించి మర్చిపోయారంట. ఎవరిని చెప్పండి ఎవరు మర్చిపోయారు? దేవుని మర్చిపోయారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగిన వాళ్ళైతే, బుద్ధి ఉన్నవాళ్ళైతే దేవుని మర్చిపోరు. బుద్ధి లేని వాళ్ళైతే ఎవరు మర్చిపోతారు? దేవుణ్ణి మర్చిపోతారు. మనం దేవుని మర్చిపోయే వాళ్ళగా ఉందామా, లేదా దేవుణ్ణి జ్ఞాపం చేసుకునే వాళ్ళగా మనం ఉందామా? చెప్పండి. దేవుని మర్చిపోకుండా నిరంతరం దేవుని కొరకు సాక్షులుగా నిలబడదాముగాక. మంచి బుద్ధి ఏం చేస్తుంది? దేవుణ్ణి మర్చిపోనియదు. రెండవది, ఈ మంచి బుద్ధి ఏం చేస్తుంది అంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం. వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎంతట ముండ్లు తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెం చేతులు మడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. చూడండి ఒకసారి గట్టిగా అల్లేలు చెప్పండి, ఇంకోసారి గట్టిగా అల్లేలు అని చెప్పండి. రెండవది, మంచి బుద్ధి ఏం చేస్తుందయ్యా అంటే గ్రహింపునిస్తుందంట. ఏం చేస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? గ్రహింపు. ఏంటి ఆ గ్రహింపు అంటే ఇక్కడ సోమరోని గురించి రాయబడి ఉంది. సోమరోళ్ళకి కష్టపడే వాళ్ళకి తేడా ఉందా లేదా? ఉంది. అయితే ఇక్కడ కష్టపడేవనుకున్న ఆస్తి, కష్టపడనుకుంది వాడు కష్టపడుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, ఏదో తన జీవితం బతుకుతున్నాడు, తెలివితేటలు చేసుకొని బుద్ధి కలిగి బ్రతుకుతున్నాడు మంచిగా అని పక్కన పెట్టండి. కానీ బుద్ధి లేనోనికి ఒక స్థలం ఉందంట, బుద్ధి లేనోనికి ఒక పొలం ఉందంట. ఏముంది? బుద్ధి లేనోడు కాదు, సోమరోనికి ఒక పొలం ఉందంట, సోమరోనికి కొంత ఆస్తి ఉంది. ఆయన పొలంలో ఏం జరిగిందయ్యా అంటే, సోమరోడు కదా, చూడ్డానికి 20 ఎకరాలు ఉంది పొలము. కష్టపడేవాళ్ళైతే ఏం చేస్తారు? దాన్ని దున్నుతారు, నీరు కడతారు, ఎరువేస్తారు, దాన్ని బాగా పంటలు పండించుకుంటారు, బాగా సమృద్ధికి తింటారు. కష్టపడేవాళ్ళు తత్వం. మరి సోమరోడు కాబట్టి ఏం చేశాడు? నా ఎంత ఆస్తి ఎవనుకుంటుందని ఇంట్లో పండుకుంటాడంట. ఇంట్లో మురిసిపోయేది అంతే, నాకు ఇంత ఆస్తుంది, అంత ఆస్తుంది, ఇంత సంపాదన ఉంది, అంత సంపాదన ఉందని మురిసిపోయి పండుకుంటాడంట.
పండుకోవడం వల్ల ఏం జరిగింది ఆయనకి నష్టము? పొలాల్లో పంటలు పండాల్సిన పొలంలో ఏం మలుస్తున్నాయి? గుచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, బలరక్కసి చెట్లు, పనికిరాని చెట్లు, పిచ్చి పిచ్చి మొక్కలు మలిశాయి. పొలాల్లోనే మలిశాయి. ఇంట్లో కూడా ఏమొచ్చింది? ఈ సోమరోడు ఇంకా కొంచెం పండుకుంటానబ్బా, ఇంకా కొంచెం లేపుతారు. ఆడిగే లేరా, 5 గంటలకు లేరా అంటున్నారు. వీడేమంటున్నాడు? ఉండు కాసేపు ఉండు, ఇంకా 5 కదా, కాసేపు ఉండు పండుకుంటాడంట. 6 అవుతుంది. 6 గంటలకు మళ్ళీ లేపుతారు. మళ్ళీ టైం చూసుకుంటాడు. మరుకోను 8 గంటలకు కదా స్కూల్లో, పండుకుంటాను. మళ్ళీ పండుకుంటాను. 8 అయింది. 8 గంటలకు లేచి, అసలు నేను అంటాను, 8 గంటలకు నీకు స్కూల్ అన్నప్పుడు నువ్వు ఎన్ని గంటలకు లేని ముందు? 5కో 6కో లేచి ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని, స్నానం చేసుకొని, ఇంట్లో పని చేసుకొని రెడీ స్కూల్కి వెళ్ళే లోపల ఆ టైం అవుతుంది. అంతా అవుతుందా అవుదా? అరే మీరు ఏమంటారు? అవుతుందా అవుదా? అవుతుంది. ఆ టైంకి లేస్తేనే అన్ని పనులు చేసుకుంటేనే ఆ టైం అవుతుంది. వీడు 8 గంటలకి స్కూల్ అని చెప్పి 8 గంటలకు పండుకొని 9 గంటలకు లేచాడు అనుకోండి, అప్పుడు ఎప్పుడు స్నానం చేస్తాడు? ఎప్పుడు లేస్తాడు? ఎప్పుడు పోతాడు? ఎప్పుడు స్కూల్కి అటెండ్ అవుతాడు? అంత లోపల వెళ్ళే లోపల స్కూల్ ఏమైపోయింటుంది? ఏ పనైనా చూడండి, ఒక ఉద్యోగాలైనా సరే, వ్యాపారాలైనా సరే, ఏ పని చేయాలనుకున్నా మనిషికి సోమరితనము ఉండకూడదు. అయితే ఈయన ఏం చేసుకున్నాడు తెలుసా? నా పొలములో గుచ్చ పొదలు, పిచ్చి పిచ్చి మొక్కలు మలిశాయని యోచన చేసుకున్నాడంట. బుద్ధి అంటే అప్పుడు బుద్ధి ఏం నేర్పింది తెలుసా? ఆయనకి గ్రహింపు నేర్పింది. ఏం నేర్పింది? గ్రహింపు. ఈ రోజుల్లో చూడండి, గ్రహింపు ఉండదండి. మనుషులే గ్రహింపు ఉండదు, గ్రహించుకునే మనసు ఉండదు, గ్రహించుకునే ఆలోచనలు ఉండదు. ఇంతసేపు పండుకుంటే నా కుటుంబము దరిద్రత వస్తుందా అని కొంతమందికి ఆ గ్రహింపు ఉండదు. మీరు ఎప్పుడైనా బాగా పండుకోండి, దరిద్రత మీకు ఎక్కడి నుంచో రాదు, ఎవరి నుంచో రాదు. నీ ద్వారా నీకు దరిద్రత వస్తుంది ఇంట్లో. ఎట్లా? 5 గంటలకు లేవలసిన నీవు 9 గంటల వరకు పండుకో, నీ ఇంట్లో ఏమొస్తుంది? దరిద్రమే. మరి వీళ్ళు అనుకుంటారు, అమ్మో నా ఇంట్లో ఏం కలిసి రాలేదు, ఏమన్నా చేపించారనేమో నా ఇంటికి, మా ఇంటికి ఏమన్నా చేశారనేమో. అరే దరిద్రత ఎవరి వల్ల వచ్చింది? టెంకాయలు నిమ్మకాయల నుంచి కాదు దరిద్రత వచ్చింది. మూఢనమ్మకాల వల్ల కాదు నీ ఇంటికి దరిద్రత వచ్చింది, నీ వల్లే దానికి దరిద్రత వచ్చింది. ఎందుకంటే నీకు ఒక తెలివి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేనివాడైతే గ్రహిస్తావు. ఈరోజు ఆదివారం కదా, పొద్దున్నే లేయాలి, 6 రోజులు పని చేసుకున్నాం, పొద్దున్నే లేయాలి, మందిరానికి వెళ్ళాలి, స్నానం చేయాలి అని బుద్ధి కలిగిన వాళ్ళైతే గ్రహించుకొని 10 గంటలకి ప్రార్థన స్టార్ట్ అవుతుందంటే తొందర రెడీ, ఒక 10 నిమిషాలు అటు ఇటు వస్తావు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు 1 గంట ముందు వెళ్ళు. పెట్టుకుంటారా నిన్ను ఉద్యోగంలో? పెట్టుకుంటారా ఉద్యోగంలో? అంటే ఇటు ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా. వినండి కొద్దిగా. దేవాలయం అంటే కొంతమందికి నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం అయిపోయాడండి. భయభక్తులు మానుకున్నాడు. కానీ ఈయన ఏం తెచ్చుకున్నాడు? సోమరుడు అంటే బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని గ్రహించుకున్నాడు, ఓహో నా పొలములో గుచ్చ పొదలు మలిశాయి, నా ఇంట్లో దరిద్రత వచ్చింది, నీవి పీకేసుకోవాలి, నా దరిద్రత తొలగిపోవాలంటే నేను ఇంకా నిద్రపోకూడదు, మెలకుతో నేను రావాలి అనుకొని ఇంకా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, గ్రహించుకున్నాడు. అయితే నేను అంటాను, బుద్ధి కలిగిన వాళ్ళు మంచి బుద్ధి అయితే ఏం చేస్తుందంటే నీకు గ్రహింపునిచ్చునుగాక. తప్పిపోయిన కుమారుడు గురించి చాలాసార్లు విన్నారు కదా. ఒకసారి అల్లెలు చెప్పండి. ఈ తప్పిపోయిన కుమారుడు ఇంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు యవనస్తుడు కాబట్టి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఎంత ఆస్తితో అంత పంచిపెట్టి నాకు ఇవ్వు అని అడిగాడు. తండ్రిగా సరేలేరా నీ ఆస్తి నువ్వు తీసుకో అన్నాడు. ఆస్తి అంతా అమ్ముకొని దుర్వ్యాపారం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం వెళ్ళిపోయాడు. బుద్ధిలోనాడు కాబట్టి అమ్ముకున్నాడు. మొత్తం జల్సలు చేసి తిని త్రాగి మొత్తం డబ్బంతా పోగొట్టుకున్నాడు. రూపాయలు జేబులో చిల్లి గవ్వలేదు, 1 రూపాయి లేదు. కానీ ఆయన బుద్ధి కలిగిన వాడైతే ఏం చేయాలి? ఓహో పోతే మా ఇంట్లో నుంచి నేను వచ్చాను, ఆస్తి అమ్ముకున్నాను,
సరే ఈ ఆస్తి అంతా దుర్వ్యాపారం చేస్తే రేపు పొద్దున్న నా జీవితం ఏమవుతుంది? నేనైతే నా తల్లిదండ్రులకు దూరంగా నేను వచ్చాను, మరి నన్ను ఇంకా ఇంట్లోకి చేర్చుకుంటారో లేదో, ఈ డబ్బుతో నేనేమో కష్టపడి సంపాదిద్దాం, దీని ద్వారా ఏదైనా పొలం కొందాం, దీని ద్వారా ఏదైనా పెళ్లి చేసుకుందాం, దీని ద్వారా నేను పిల్లలు కందాం, దీని ద్వారా ఏదైనా పోషింపబడదాం అనుకున్నాడా? ఈరోజు సంగతి ఈ రోజుకే, రేపు ఇంక దేవునికి తెలుసు అన్నట్టుగా ఉన్నదంతా జల్సలు చేశాడు. ఆ డబ్బు ఎంతసేపు ఉంటుందండి? లోకములో ఒక సామెత ఉంటుంది, కూర్చొందంటే చెప్పండి, కూర్చొందంటే కొండైనా దొరుకుతుందంట. మరి కూర్చొని తిని ఆ బిర్యానీలు, ఆ మటన్లు, ఈ చికెన్లు తిని ఉంటే ఇంకెక్కడుంటే డబ్బు? సరే విచ్చలవిడికి డబ్బు ఉన్నంత వరకు కడుపు నిండి తిన్నాడు, కట్టుకున్న కంటి నిండి బట్టలు కట్టుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఒకరోజు కర్ర వస్తుందని మాత్రం ఆయనకి తెలుసుకోలేకపోయాడు. కర్ర వస్తుందనే మాట తెలుసుకోలేకపోయాడు. కర్ర వచ్చింది. కర్ర వచ్చినప్పుడు ఇంకెవరు ఆయన పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరైనా దగ్గరకు తీసుకునే వాళ్ళు లేరు, ఎవరైన్ని హత్తుకునే వాళ్ళు లేరు, ఎవరైన్ని ప్రేమించే వాళ్ళు లేరు, ఎవరైన్ని చేరదీసేవాళ్ళు లేరు. ఆఖరికి పందులు తినే పొట్టు తినే స్థితికి వచ్చాడు. పందులు తినే పొట్టు తినేంత వరకు ఆయనకి బుద్ధి లేదు. బుద్ధి ఉంది కానీ గ్రహింపు లేదు. బుద్ధి ఉంది కానీ గ్రహింపు లేదు. ఎప్పుడైతే పందుల పట్టు తింటున్నాడో అప్పుడేమొచ్చింది? చదవండి, లూకా సువార్త 15వ అధ్యాయం 16 నుంచి చదవండి. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే ఏమొచ్చింది ఇప్పుడు? చెప్పండి. ఆ వ్యక్తికి ఏమొచ్చింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఉన్నాడైతే ఇంట్లో నుంచి పోయేవాడా? ఇంట్లో నుంచి వెళ్ళేవాడా? తండ్రిని కాదనుకొని, తల్లిని కాదనుకొని, కుటుంబాన్ని కాదనుకొని ఇంక వెళ్ళేవాడా? ఎందుకంటే బుద్ధి లేని పనులు చేశాడు. అప్పుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది తెలుసా? పందులు తినే పుట్టు తినేతో. ఈరోజు నేను అంటాను, కొంతమందికి బుద్ధి లేదు. ఎందుకంటే కడుపు నింపుతున్నాడు కదా దేవుడు, మీకు సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడు కదా, సమృద్ధిగా పంటలు పండిస్తున్నాడు కదా, సమృద్ధిగా ఉద్యోగాలు ఇచ్చాడు కదా, సమృద్ధిగా వ్యాపారాలు ఇచ్చాడు కదా. అందుకే కొంతమంది బుద్ధి లేని తత్వములో దేవుని మర్చిపోతున్నారు. కానీ అదే కడుపు కాలితే ఏమొస్తుంది? మనిషికి బుద్ధి వస్తుందండి, బుద్ధి వస్తుంది. ఈ వ్యక్తికి ఎప్పుడు వచ్చింది బుద్ధి అంటే, పందులు తినే పొట్టు తినేప్పుడు వచ్చింది బుద్ధి. బుద్ధి తెచ్చుకొని ఏమనుకున్నాడు అప్పుడు? చదవండి. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిగా ఒకని పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు. అమ్మా ఎప్పుడొచ్చాడు? తండ్రి యొద్దకు. బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి లేనప్పుడా? అంటే ఆ బుద్ధి గ్రహింపునిచ్చింది. బుద్ధి గ్రహింపునిచ్చింది. రే, నీవు ఇదే దేశంలో ఉంటే నువ్వు చస్తావు, ఇదే పందులు తినే పట్టు తినకంటుంటే నువ్వు చచ్చిపోతావు. ఇదిగో నీ తల్లిదండ్రులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, నీ అన్నదమ్ములు ఉన్నారు, నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నీ స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నువ్వు వెళ్ళు, ఇక్కడుంటే నువ్వు చస్తావు, నీ ఇంటికి నువ్వు వెళ్ళని బుద్ధి ఎప్పుడైతే చెప్పిందో, గ్రహింపునిచ్చిందో, వెంటనే తన మనసులో అనుకున్నాడు, అయ్యో నాకు కుటుంబం ఉంది, నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా తండ్రికి ఇంట్లో ఎంతోమంది పనివారు ఉన్నారు, వాళ్ళు ఎంతో సమృద్ధిగా ఆహారాన్ని భుజిస్తున్నారు కదా. ఇదిగో నేను నా తండ్రికి, నీ పరలోకములో ఉన్న దేవునికి విరోధంగా పాపం చేశాను, నా పాపాన్ని నేను ఒప్పుకొని మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తానని బుద్ధి తెచ్చుకొని గ్రహించుకొని అప్పుడు ఎక్కడికి వచ్చాడండి? తండ్రి ఇంటికి వచ్చాడండి. ఆ గ్రహింపు కలిగిన బుద్ధి తండ్రి ఇంటికి నడిపించింది. అంత దూరం కుమారుడు వస్తుంటే ఇంత దూరం నుంచి తండ్రి చూసి, ఓయి నా కుమారుడా, ఎందుకు వచ్చావురా నువ్వు, నాకు సంబంధం లేదు, ఇంకా అప్పటికి నాకు లాస్ట్, ఇంక రావద్దు అన్నాడా? హత్తుకొని వెళ్ళి మడి మీద ముద్దు పెట్టుకొని తప్పిపోయిన కుమారుడు వచ్చిన ఆ సందర్భంలో విందు ఏర్పాటు చేశాడండి తండ్రి. గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా. అంటే ఆ గ్రహింపు కలిగిన బుద్ధి మరణ పడకల్లో వెళ్ళిన అతన్ను తిరిగి తండ్రి ఇంటికి చేర్చిందా లేదా? అంటే ఇప్పుడు బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉంటే ఏమండి, నీకు గ్రహింపునిస్తుంది.
ఈ నెబుకద్నెజర్ రాజు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏ నగరం అంతా నానే కట్టానన్నాడు. ఈ గర్వం కాదా? మంచి బుద్ధి కలిగిన వాడు ఏం చెప్తాడు? దేవుడిస్తేనే నాకు అన్నం, దేవుడిస్తేనే నాకు బట్ట, దేవుడిస్తేనే నాకు ఉండడానికి ఇల్లు, దేవుడిస్తేనే నాకు చేతు పని అంటారు. బుద్ధి లేని వాళ్ళ పని ఏం చేస్తారు? ఏ నాన్నగట్టాను, నేను పెట్టాను, నేను ఇస్తాను, నేను పెట్టాను అని బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. ఈ నెబుకద్నెజర్ రాజు కూడా ఏమన్నాడు తెలుసా? ఈ నగరం అంతా నేను కట్టాను అని తను తాను గనపరుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే ఏం చేశాడు? ఏం గడ్డి తిన్నాడు? పశువులు గడ్డి తినే స్థితికి పశువులు గడ్డి మేశాడు. గోర్లు పెరిగాయి, వెంట్రుకలు ఎడుచుకున్నాడు. ఆఖరికి తన గర్వం అడుచుకోవడానికి కొరకు ఆ పశువులు మేసే గడ్డి తిన్నాడండి. ఎప్పుడైతే గడ్డి తిన్నాడు మళ్ళా బుద్ధి తెచ్చుకున్నాడు. అయ్యో తండ్రి, నీకు విరోధంగా మాట్లాడాను ప్రభా, నన్ను క్షమించయ్యా. మళ్ళా బుద్ధి తెచ్చుకున్నాడు. మళ్ళా దేవుని కొరకు బ్రతికాడు. నేను అంటాను, ఈ బుద్ధి నీకు గ్రహింపునిస్తుంది. మూడవది, ఈ బుద్ధి ఇంకా నిన్ను ఏం చేస్తుందంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరు మృంగుదునో అని వెదుగుతూ చెరుగుచున్నాడు. చాలు, ఒకసారి మీ 2 చేతులైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ బుద్ధి, మంచి బుద్ధి ఏం చేస్తుందంటే, మూడవది మెలకువనిస్తుంది. ఏమిస్తుంది? మెలకువ. ఎలాంటి బుద్ధి అంటే ఇది నిబ్బరమైన బుద్ధి. ఈ బుద్ధి నీకు మెలకువనిస్తుందంట. ఏంటి మెలకువ? దేంట్లో నీకు మెలకువ అంటూ కింద ఒక మాట అంటాడు, మీకు విరోధైన అపవాది అనేవాడు గర్జించు సింహం వలె ఎవరు మింగుదనా అని తిరుగుతున్నాడు. ఆ మధ్య మీరు యూట్యూబ్లో చూసింటారు లేదో నాకు తెలియదు, కానీ నేను చూశాను. ఒకడు, ఇప్పుడు సింహం ఉంది, సింహం ఎదురు కనపడుతుంది. దానికి ఏం చేశారు? దూరం నుంచి ఏం చేయాలి? సెల్ఫీ తీసుకోవడమో, సింహాన్ని చూడడం, మళ్ళీ దూరంగా వెళ్ళడమో చేయాలి. మంచి బుద్ధి కలిగిన వాడైతే. వీడు అతి బుద్ధుడు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ తీసుకొని ఇట్లా సింహంలాగా. ఆ సింహం ఏం చేసింది? ఇంకా ఈడు పట్టుకునేది పీక. అక్కడున్న వాళ్ళు, పార్కులో ఉన్నవాళ్ళు ఎంత దాన్ని తరుముతున్నా, ఎంత దాని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఒకరు లేరు. దూరం నుంచే దాన్ని తరమాలని చూస్తున్నారు. ఆఖరికి ఆ వ్యక్తిని ఏం చేసిందంటే సింహం ఏం చేసింది? చంపింది. నేను అంటాను, ఆ వ్యక్తి మెలకు కలిగిన వాడైతే ఏం ఆలోచన చేస్తాడు? వెళితే కప్పల దగ్గరికైనా వెళ్ళాలి, లేదా ఇంకొక జంతువుల దగ్గరికైనా వెళ్ళాలి అనుకుంటాడు. కానీ సింహం దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవాలనుకుంటాడా? మెలకు కలిగిన వాడైతే ఏం చేస్తాడు? ఇది సింహము, లేదు ఇది పాము, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది హానికరమైంది, ఇది హానికరం కాదని గ్రహించుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? మెలకు కలిగి ఉంటాడు. మెలకు కలిగిన వాడైతే ఏం చేస్తాడు తెలుసా? ప్రమాదకరంగా ఉండే దగ్గరికి వెళ్ళడండి. కానీ దేవుని బిడ్డలు ఈరోజు ఏం చేస్తారు? కొంతమంది మెలకువ లేదు, మెలకువ లేకుండా అయిపోతున్నారు. దేంట్లో మనకు మెలకువ ఉండాలి తెలుసా? యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కూడా వెంట పెట్టుకొని గెస్తమనే తోట దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు శిష్యులకి, ఇదిగో శిష్యులారా, మీరు మెలకువగలిగి ప్రార్థన అన్నాడు లేదా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయమని చెప్పి యేసుప్రభువారు పైనకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని వెళితే వీళ్ళు నిద్రపోతున్నారు. మళ్ళా వస్తున్నాడు, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ వీళ్ళ పని ఏమిటి? నిద్ర ఉంది కానీ మెలకువ లేదు, సోమరితనం ఉంది కానీ ప్రార్థన జీవితము లేదండి. అందుకే వారి జీవితాలు నాశనం అయిపోయాయి. నేను అంటాను, ఈరోజు ఎంతవరకు నువ్వు మెలకువ కలిగి ఉన్నావు? దేంట్లో మనకు మెలకువ కలిగి ఉండాలి అంటే, నిర్గమకాండం 35వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా 6 దినములు పని చేయవలెను, 7వ దినము మీరు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పని చేయి ప్రతి వాడును మరణ శిక్ష నందును.
విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. మరియు మోషే ఇశ్రాయేలులైన సర్వ సమాజంతో ఇట్లనెను, ఏమని? యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్ననార, మేక ప్రెంటుకలు, ఎర్ర రంగు చేసిన పొటెళ్ల తోళ్ళు, సముద్ర వస్తముల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రతిదిము తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకు, సుగంధ సంబరములను, ఏఫోదుకునను, పతకమునకు లేత. ఇవన్నీ చూడండి, మీరు చదవండి, ఇవన్నీ మీరు ఈ అధ్యాయంతో చదవండి. దీని గురించి ఏం చెప్పాడు ఆయన? అందరూ నన్ను చూస్తూ వినండి, ఇంకొక నిమిషంలో ముగిస్తాను ఇంక వాక్యాన్ని. గట్టిగా లేలు చెప్పండి. ఆ దినంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన మాట, దేవుడు కూడా ప్రత్యక్షమై, నీ దగ్గర ప్రత్యక్షమై, అమ్మా ఇదిగో నీ దగ్గరకు వచ్చాను, ఇదిగో నువ్వు నా కోసం ఇంతే అని అడుగుతాడు ఎవరినన్నా? లేదా నీ దగ్గరకు వచ్చి దేవదానమన్నా ఇదిగో నీకు వచ్చిన పింఛనంతా నాకు నెలయ్యి వారం వారం దేవుని మందిరానికి రా ఇంకా అని చెప్తాడా దేవదానమన్నా? దేవుడు దిగి వచ్చి చెప్పడు. మరి మనకి దేవుని మాటలు తెలియజెప్పడానికి మనుషులకు దేవునికి ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే ఒక సేవకుడు. ఈ సేవకునికి ఆ దినంలో మోషేకు చెప్పాడు. దేవుడు చెప్పాలనుకున్న ప్రతి మాటలన్నీ మోషేకు చెప్పాడు. మోషే నా మాటకు నువ్వు చెప్పు అన్నాడా లేదా? నా మాటకు నువ్వు చెప్పు, నా మాటలన్నీ నువ్వు వారికి తెలియజేయి, నేను పెట్టిన ఆజ్ఞలన్నీ వారికి తెలియజేయి, నా కట్టడలు తెలియజేయి, నా ఆజ్ఞలు తెలియజేయమని మోషే ద్వారా పలికించాడు. మోషే వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ప్రజలారా వినండి అని చెప్తే ప్రజలు విన్నారు. ఏమన్నాడు? ఇదిగో 7వ దినం ఏం చేయాలి? విశ్రాంతి దినం. ఎక్కడ పాటించాలి? ఈ 7వ దినమున ఎక్కడ పాటించాలి విశ్రాంతి దినమా? ఇండ్లలోనా, పొలాల్లోనా, ఉద్యోగాల్లోనా, వ్యాపారంలోనా, లేదా దేవుని మందిరంలోనా? కదా, దేవుడు అదే చెప్పింది. మీరు 6 రోజులు పని చేయండి. ఉద్యోగాలు చేసుకుంటారో చేసుకో, వ్యాపారాలు చేసుకుంటారో చేసుకో, ఏమండి చేతి పనులు చేసుకుంటావో చేసుకో, కూలి పని చేసుకుంటావో చేసుకో, మీరు ఏ పనైనా చేసుకోండి 6 దినాల్లో. కానీ 7వ రోజు ఎవరిది? దేవునిది. ఆ దినమును ఏం చేయాలి మనము? దేవుని మందిరానికి వచ్చి విశ్రాంతి దినము. ఆ దినమునంట ఇదేది నిప్పు కూడా అంటించకూడదు, వంట కూడా. అర్థమైందా? వంట కూడా చేసుకోరాదంట. వంట కూడా చేసుకోకుండా, నిప్పు అంటించుకోకుండా, ఈ ఫుల్ తీసి ఆ ఫుల్ ఎట్టవేయకుండా, ఆ పని ఈ పని చేసుకోకుండా దేవుని మందిరానికి రావాలి. వచ్చేటప్పుడు కూడా ఎట్లా రావాలి? దేవుడు మీకు ఏమేమైతే సమస్తం భూమి మీద ఇచ్చాడో ఇచ్చిన దాంట్లో కొంత భాగం ఉప్పులో కానీ, ఇంకా బియ్యంలో కానీ, పుదీనలో కానీ, ఇంకా చెప్పండమ్మా ధాన్యములో కానీ, సంపాదించే డబ్బులో కానీ, మీకు కలిగిన దాంట్లో కొంత దేవుని సన్నిధికి తీసుకొని రావాలంట. దీన్ని ఆ దినంలో మెలకువ చేసేది దేవుడు చెప్పిందా మనుషులు చెప్పిందమ్మా? చెప్పండి. దేవుడు చెప్పిందా మనుషులు చెప్పిందా? మరి దేవుడే కదా. దేవుడు నాకు అనిపిస్తుంది దేవునికి ఏమంత ఎక్కువ దేవుడేమో అడుక్కునేవాడు అనిపిస్తుంది. అడుక్కునేవాడు కాదు. అంటే దేవుని యొక్క నిబంధన అది ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు ఎంతమంది మనము మందిరానికి వచ్చేటప్పుడు మీ చేతులంతా ఒట్టి చేతులతో వస్తున్నారా? ఏదైనా అర్పణ తీసుకొని వస్తున్నారా? అర్పణ తీసుకొని వచ్చేవాళ్ళే లేరు. దేవుడు ఇస్తే అబ్బో అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు సంతోషంగా తింటాం. మరి దేవునికి ఇచ్చే విషయంలో అదే సేవకుడు అట్లా కాదు ఇట్లా చెప్పాడు దేవుడు అన్నాం అనుకోండి, ఎప్పుడు అన్న డబ్బుల గురించి చెప్తాడు, ఎప్పుడు కానుకల గురించి చెప్తాడు. అరే దీన్ని దేని గురించి చెప్తున్నారు? ఇంతన్నా బుద్ధి ఉండాలి కదా. ఇది నీకు కుటుంబాలకు ఆశీర్వాదం కొరకు చెప్తుంటే నువ్వు శపించబడ్డాని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావే. ఆ రోజు నువ్వు ఇంట్లో ఏమంటే నిప్పు రవ్వ కూడా వేయకూడదు. ఇది భక్తి. కొంతమంది చూడండి ఆదివారం అంటే ఇంకా మటను చికెన్ తెచ్చుకొని బాగా ఉడకబెట్టుకొని ఇంకెంత ఒక ప్లేట్ తిని మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చి వాక్యం అని వింటామా? నిద్రన్న పోతాము. ఎందుకంటే తినిన మటన్ ఏం చేస్తుంది? నిన్ను ఇంక సాలే అని చెప్తాడు పోయి సారు అనిపిస్తుంది.
ఇంకొంతమందికి ఏమనిపిస్తుంది, ఇంక వాక్యం మీద శ్రద్ధ ఉండదు, ఆరాధన మీద శ్రద్ధ ఉండదు, ప్రార్థన మీద శ్రద్ధ ఉండదు. ఎందుకంటే నీవు తినిన మాంసం ఎలాంటిది, నీవు తినిన ఆహారం ఎలాంటిది. ఎందుకంటే ఆదివారం ఎప్పుడే కానీ ప్రభు బలలో పాల్గొనేటప్పుడైనా మిగిలిన ఆదివారాలనైనా తినుకోకుండా వచ్చి ప్రార్థనలో పాల్గొనండి, మీరు ఆత్మీయంగా మరింతగా బలపడతారు. ఈరోజు ఎందుకు ఆత్మీయంగా మీరు బలపడరు అంటే మన హృదయంలో ఏం చేస్తాం తెలుసా? మొదటి స్థానం దేనికి ఇస్తాం? కడుపుకి స్థానం ఇస్తాం. మొదటి తిందాం ఎంతసేపు తిండి నిద్ర, తిండి తిండి తిండి. ఏం తింటామండి? తిండి తిని 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 ఇక్కడ తింటాం, అక్కడ ఇది కాదు. తిండి ముఖ్యం కాదు మనకు. ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ దేవునికి ఇచ్చే విలువైన సమయం, దేవునికి ఇచ్చే అర్పణ. అందుకే మోషే అంటున్నాడు, 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజున విశ్రాంతి దినం పాటించండి. ఇదొక మెలకువా. ఈ మెలకు కలిగి మనం ఉండాలి. ఈరోజు ఆ మెలకు లేదండి. ఇంకా దీంట్లో నిద్రలో ఉంటున్నాం, దీంట్లో వెనుకబడిపోయాం, దీంట్లోనో. ఈరోజు చూడు, కొంతమంది 10 రూపాయలు ఇవ్వాలంటేనే వెనక ముందు చూస్తారు. నేను అందుకే కొన్నిసార్లు ప్రార్థించి, దేవా నాయనా ఈ నేను సేవకులకు మంచిది చెప్తాము నాయన, వీళ్ళు ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు, దానివల్ల నీకు అవమానం మాకు అవమానం, కాబట్టి ఎవరితో 1 రూపాయి అడగకూడదు. ఎందుకో తెలుసా? అడుక్కో తినేదానికి దేవుడు ఏమన్నా మనకి దేవుడు అడుక్కో తినేవాడా? సమృద్ధికి ఇచ్చేవాడు. హల్లెలూయా. వేల మంది తరలి రావాలి. ఎక్కడ లేని స్వస్థత, ఎక్కడ లేని ఆరోగ్యం, ఎక్కడ లేని పరిశుద్ధత, భక్తి ఈ మందిరం నింపండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరికి సంపూర్ణకు మార్చండి. ఇదే నా ప్రార్థన. ఎంతసేపు ఉన్న తిండి మీద నాకు ఉండదు, ఇంకో దీని మీద ఉండదు. మా భారం అంతా, మా ఆలోచనలు అంతా దేని మీద ఉంటుందంటే, మా కడుపు లేకపోయినా పర్లేదు, మాకు తిండి లేకపోయినా పర్లేదు, సంఘం బలపడాలి, సంఘం ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకు మండాలి, దేవుని రాకడ కొరకు వీరు సిద్ధపడాలి. ఇదే నా భారం, ఇదే నా ప్రార్థన. కానీ కొంతమంది తిండి తిప్పులు, తిండి తిండి తిండి, ఏం తిందుమో ఏం త్రాగు ఏం ఇదే ఎంతసేపు ఉన్నా. ఇది మెలకు నీదండి. తినే తిండిలో మెలకువ లేదు, ప్రార్థించే దాంట్లో మెలకువ ఉంది, ప్రయాసలో మెలకువ ఉంది, భక్తులు మెలకువ ఉంది, దేవుని కొరకు ఇచ్చే అర్పణలు ఏముంది? మెలకువ. కయీను ఏబేలు 2 అన్నదమ్ములు ఉన్నారు. ఏబేలు ఏమి ఇచ్చాడు దేవునికి? అన్నిట్లో అర్పణ ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది ఇస్తున్నారు? ఇది దేవుడు పెట్టిన నిబంధన. పోనీ ఏదైనా సంపాదన, నీకు ఉద్యోగం ఉందా? ఒక 50,000 జీతం వస్తుందా? 50,000 ఏం చేస్తావు? 5,000 దేవునికి పక్కన తీసిపెట్టు. ఇది నేను చెప్పే మాట కాదు, నాకేం తక్కువైందని అడిగేదుకున్న మాట కాదు. ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన బాధ్యత. ఒక 5,000 తీసిపెట్టు. సరే 5,000 వద్దులే, కనీసం ఒక నెలకు ఒక 1,000 రూపాయలైనా దేవునికి. బిడ్డలు జాగ్రత్త, నేను అంటాను. అందుకే కొందరికి రోగాలు పెడుతున్నాడు. నాకైతే ఎట్లా ఇవ్వు కదా, మందిరానికి ఎట్లా ఇవ్వు కదా, రోగాల కన్నా పెట్టుకో, లేదు ఏదైనా ఇంకో దానికి పెట్టుకొని నాశనం చేస్తాడు. అందుకనే వారు సంపాదించే సంపాదన శనిగిన సంచులేసినట్లుగా ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే శనిగిన సంచి, ఎందుకంటే దేవుని సొమ్ము దొంగలించావు కదా, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ నువ్వు తింటున్నావు కదా, దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నువ్వు దొంగలిస్తున్నావు కదా. ఈ దొంగలించే సంపాదన, దొంగలించే దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో నిన్ను ఎక్కడో ఒకరోజు కక్కిస్తాడు, ఏదో ఒక దాంట్లో అక్కడ పెట్టుకుంటారు. దానికి వేలు పెడతారు. మరి దానికి అప్పులు చేశాను ఎన్నని వేలు పెడతారు. కానీ దేవుని మందిరానికి వచ్చే లోపల, చెప్పండి, దేవుని మందిరానికి వచ్చే లోపల బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఏం పట్టుకున్నారు? దివిటీలు పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధి కలిగిన వాళ్ళు పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అక్కడే వెనక. సరే, అయితే ఈ దివిటీలు దేనికి పోల్చబడింది? బుద్ధికి పోల్చబడింది. ఈ బుద్ధి ఎలాంటి బుద్ధిని ఇస్తుంది అంటే, ఒకటి దేవుని మర్చిపెట్టేట్లుగా చేస్తుంది, రెండవది బుద్ధి నీకు గ్రహింపునిస్తుంది, మూడవది బుద్ధి నీకు మెలకువను ఇస్తుంది. ఇది మొదటి రకమైన దివిటి. బుద్ధి కూడా ఒక దివిటితో సమానం ఉంది. అయితే ఇప్పుడు మనం ఎలాంటి దివిటి పట్టుకొని ఉండాలి? ఈ వారము మంచి బుద్ధి, చంచలమైన బుద్ధి కాదు, ఇంకొక రకమైన బుద్ధి కాదు, మంచి బుద్ధి అనే డ్యూటీ పట్టుకొని ఉందముగాక. ఈ వాక్యం ఎందరి హృదయములు దేవుడు స్థిరపరచునుగాక.